ఇన్ని బండ్లు ఉన్నాయి, పెద్ద సినిమా ఉన్నట్టుంది. ఇది అదే కావచ్చు ఈ సినిమా. అన్న ఇది అదేనానే? ఇది ఎవరు తగ్గేది అంటారు అదేనా ఇది? టికెట్లు ఇస్తావా నాకు ఒకటి? ఎట్లా అయిపోతాయి అని ఇప్పుడు వచ్చిన పుదు కాల. ఓ అమ్మ ఎవరన్నా అంటే అది ఎట్లుంటది? ఫోన్లో వస్తానా? ఫోనా పెద్ద ఫోనా? పెద్ద ఫోనా? నాకు లేదుగా మరి. నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? ఏం గీలనైనా అడుగుతా నేను. ఓ నా టికెట్లు ఉన్నాయా? టికెట్లు ఇచ్చారా మీకు? లేదు పెద్ద ఫోన్లో నొక్కాలంటారుగా, జరా మీరు నొక్కుతారా? ఆయన అంటున్నాడుగా టికెట్లు అడిగితే పెద్ద ఫోన్లో నొక్కితే వస్తాయి అంటున్నాడు. ఇంక కాదు అయ్యి అంతకంటే పెద్దగా ఉంటాయా? అమ్మ టికెట్లు దొరకకొచ్చినాయిగా. పొద్దుగాలు వస్తే 3 గంటలకు లేచి వచ్చిండ్రా ఆయన. ఓ సారు జరిగి రాదు, నీకు పుణ్యం ఉంటుంది. ఒక్క టికెట్ ఈ సారు, ఒక్క టికెట్ జర చూడు సారు. ఎవరిని అడగాలి? ఎక్కడ పోవాలి? ఓ సారు జర టికెట్లు ఇప్పి సారు. ఏడు నువ్వు? ఓ సారు పొద్దుగా లేచి వచ్చిన సారు. ఓ సారు ఏడునో సారు? ఓ సారు బయటికి రా సారు. అన్న ఏడు నుంచి వచ్చినవే? సికింద్రాబాద్ నుంచి వచ్చామన్నా. అంత దూరం నుంచి ఇటు దాకా వచ్చినారా? టికెట్లు లేవు అన్న ఇక్కడ. ఎంత ఉన్నది టికెట్? టికెట్ వచ్చేసి ఇప్పుడు 650 ఉంది ఇక్కడ. 650 ఉందా? అక్కడ మొత్తం చాలా రేట్లు ఉన్నాయి కదా, 1500 800 నడుస్తుంది. బొబ్బరా కొడకు, అంత నడుస్తుందా? దానికోసమే ఎంత దూరం వస్తుంది. టికెట్లు దొరుకుతలేవు ఆ టైంకి. చూసిరులా ఆనాడ 1500 ఆడ టికెట్. అక్కడి నుంచి సికింద్రాబాద్ అవతల నుంచి వచ్చిరారా సార్ వాళ్ళు. ఎంత మంచి అభిమానం ఉన్నట్టుంది సార్కి, అల్లు అర్జున్ సార్ అంటే. దొరికినాయా? ఎంత అయింది? నాకు ఇస్తలేరు ఇక్కడ టికెట్లు. అది సినిమా నాది. పార్ట్ 1 ఎట్లుంది, పార్ట్ 2 ఎట్లా ఉంది, అదే సినిమా నాది. అదేమన్నా ఇంత ఘోరంగా మరి? సూపర్ సూపర్ రాకేష్కర్ సూపర్ రాకేష్కర్. హలో రివ్యూ అంటే అలా బై అదే చాలా బాగుంది. అల్లు అర్జున్ పుష్పరాజ్ హిట్ బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్ రూలింగ్ అంతే. లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుందనా అమేజింగ్ అంతే.
సీజ్ ది షిప్. చిన్న అయితే అల్లు అర్జున్ మంచిగా నటించిందా? మరి హీరోయిన్ మంచిగా చేసిందా? పాటలో డాన్స్ చేస్తున్న సీరియల్ మంచిగా చేసిందా? మంచిగా చేసిందా డాన్స్? మీరు ఏం చేస్తారు? 100 ఎప్పుడు వస్తుంది మంచిగా చేసినా యాక్టింగ్ మంచిగా చేసినారా? నటించేనా హీరోయిన్ మంచిగా చేసిందా? డాన్స్ పాటలు ఎట్లున్నాయి? అన్ని మంచిగా ఉన్నాయా? ఎంత ఇస్తున్నావు మరి? హీరోయిన్ ఏముందన్న మన అన్న బాగున్నాడు. 500 పెట్టి మాత్రం చూడలేము. అవసరం లేదు. సినిమా బాగుందో బాగాలేదు పక్కా పెడదాం. బాగానే ఉంది సినిమా, బాగాలేదు అంటలేదు. బట్ పార్ట్ 3 అంటే ఎట్లా? అది స్లో లాగింగ్ నరేషన్, సుకుమార్ డైరెక్షన్ ఫెయిల్. మంచిగా చేస్తారు, అందరూ బాగానే చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ విలన్ అంతా అందరూ హీరో అసలు ఎలా బాగా చేస్తారు, నేను కాదంటున్నాను. కానీ ఎంత చేసినా డైరెక్టర్ చేతుల్లో ఉంటుంది కదా, కాబట్టి డైరెక్టర్ ఫెయిల్ అని నేనే చెప్తాను. ఎందుకంటే 550 550 టికెట్ ప్రైస్ పెట్టుకొని ఇది వచ్చి చాలా స్లో నరేషన్. ఫస్ట్ పార్టే ఇంకో గంట మించి 3.5 hours యానిమల్ లా తీసి సినిమా అప్పుడే 1000 కోట్లు వచ్చింది. బాహుబలి 2కి 18 కోట్లు 150 రూపాయలకి 4 రోజులు కంటిన్యూ ఆన్ స్పాట్ నడిచింది అదే ఫ్లోలో. బట్ ఇది వేస్ట్. సో సింపుల్ గా చెప్పాలి ఏంటంటే నిర్మాతలు కానీ లేకపోతే డైరెక్టర్ కానీ ఫ్యాన్స్ ని మూవీ లవర్స్ ని మోసం చేస్తారు, 100% మోసం చేస్తారు. ఏంటి అని అంటే సినిమాలో ఇప్పుడు అనవసరంగా బ్యాగ్ స్టోరీ పోస్ట్ పోన్ చేయడం, ఈ 500 రూపీస్ జనాల్లో అంటే 1000 రూపాయలు పెట్టినా చూస్తామని అనుకునే ధీమాలో ఉన్నట్టున్నారు ఇండస్ట్రీ. బట్ ఏదో ఒక రోజు వస్తుంది, బాలీవుడ్ లాగా ఉంటుంది. ఎట్లుంటుందంటే బాలీవుడ్ ఇప్పుడు మీరు ఎక్కడైనా ముంబైకి మళ్ళీ ఇంత సినీ క్రౌడ్ ఉండదు అక్కడ. అక్కడ ఎట్లుంటుంది ఎందుకంటే 10 ఏళ్ల కిందనే 400-500 టికెట్ ప్రైస్ ఎవరికి పెట్టి చూసుకున్నట్ట టైం లేదు. 1 fine day అలానే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. అది దీంతో ప్రూవ్ అవుతుంది. రేటింగ్ అన్న రేటింగ్ ఐ థింక్ 10/5 10/10 రేటింగ్ నేను ఒక 7 ఇస్తాను. డబ్బులు రావడం టికెట్ ప్రైస్ పెంచొద్దు. 550 అనేది చాలా నార్మల్ ప్రైస్ కాదు, అఫోర్డబుల్ ఉండదు. ఇవి డబ్బులు అది ఓకే, అంతా బాగానే ఉన్నాయి తప్ప టెక్నికల్ గా సూపర్ ఫెయిల్ అయింది డైరెక్షన్ కూడా. మంచి